బిడ్డ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు విచ్చేశారు. వారికి ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వారికి స్వాగత సుమాన్యాలు తెలియజేసుకుంటాము. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఖైరతాబాద్ బూత్ ఉత్సవ కమిటీ ఫౌండర్ అధ్యక్షులు దానం నాగేందర్ గారికి ప్రత్యేకంగా స్వాగత సుమాన్యాలు తెలియజేసుకుంటాము. రెండు కమిటీల ఆధ్వర్యంలో కన్య పూజ కార్యక్రమం జరుగుతుంది. మరి అధ్యక్షులు దానం నాగేందర్ గారి చేతుల మీదకేది మరి కార్యక్రమం జరుగుతుంది. మరి చైర్మన్ రాజుకు మహేందర్ బాబు గారు మరి హైదరాబాద్ మేయర్ సద్వాల్ విజయలక్ష్మి గారు కూడా రావాల్సిందిగా స్వాగతం తెలియజేసుకుంటాము. बोलो गणेश भगवान की, बोलो गणेश भगवान की। గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వర్గీయ శంకరయ్య గారు మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం 71 సంవత్సరం నుండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా చివరికి కోవిడ్ సందర్భంలో కూడా ఈ ఆనవాయితీని కొనసాగించాలన్నటువంటి ఆలోచనతోని ఉత్సవ కమిటీ సభ్యుల యొక్క నిర్ణయం మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము కోవిడ్ సమయంలో కూడా చేపట్టాము. గత సంవత్సరం మీరు చూసినట్లయితే సుమారు 20 నుండి 30 లక్షల మంది జనాలు రావడం, రోజు వచ్చినటువంటి భక్తులకు ఈ ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం. అయితే ప్రధానంగా ఇప్పుడు చూసినట్లయితే మొదలై నూతనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదంతో రాజ్యసభగా ఎన్నుకోబడినటువంటి యువ నాయకుడు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ ఉత్సవ కమిటీ సభ్యులుగా మేము ఇనామస్ గా మేము పెట్టడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ సిటీ మేయర్ గారు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు వారిని కూడా ఈ కమిటీలో మేము పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం వారు, మాజీ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు కానీ, దర్శనన్న కుమారుడు రాజ్ కుమార్ గారు వారిని కూడా ఈ కమిటీలో చైర్మన్ గా, అదేవిధంగా వారి కూతురు మాధురి గారిని, సందీప్ గారిని, అదేవిధంగా పెద్దలు సీనియర్ నాయకులైన లక్ష్మణ్ యాదవ్ గారిని, మహేందర్ బాబు గారిని, రవికాంత్ రెడ్డి గారిని, ప్రవీణ్ గారిని, గోల ప్రవీణ్ గారిని, మహేష్ యాదవ్ గారిని, అశోక్ బాక్సర్ గారిని, ఇంకా గంగాధర్ యాదవ్ గారిని, రాజు గారిని, మల్లేష్ యాదవ్ అన్న గారు, అదేవిధంగా ఖైరతాబాద్ లో ఉన్నటువంటి చాలా పేర్లు ఉన్నాయి. పేర్లు చెందు గారిని, మరి మురళీ గారు, చాలా పేర్లు ఉన్నాయి. పేర్లు చెప్పకుంటే అన్నిగా భావించదు. ప్రధానంగా ఖైరతాబాద్ లో జరిగే ఈ ఉత్సవంలో కుల మతాలకు అతీతంగా అందరూ కూడా పాల్పంచుకోవడం, ఇది మా ఖైరతాబాద్ ప్రజల యొక్క గర్వకారణంగా నేను భావిస్తూ ఈ యొక్క ఉత్సవంలో ఈ సంవత్సరము గత సంవత్సరంలో మేము ముఖ్యమంత్రి గారికి కోరిన వెంటనే కావాల్సినటువంటి ఏర్పాట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని ఏర్పాట్లు వారి పర్యవేక్షణలోనే అధికారులకు ఆదేశాలు ఇచ్చి మరి అంతరంగ వైభవంగా ఇది హైదరాబాద్ లో వెలిసినటువంటి కైలాసంలో వెలిసినటువంటి వినాయకుడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు చెప్తూ ఈ సంవత్సరం కూడా అలాగే చేయాలని, అదేవిధంగా పోలీస్ సిబ్బంది మా సిటీ కమిషనర్ గారు శ్రీవి ఆనంద్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ కానివ్వండి, ఆర్ఎండ్బి కానీ, జిహెచ్ఎంసీ కానీ, వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ,
అన్ని విభాగాలు వారి యొక్క కోఆర్డినేషన్ తోని ఎన్నో కార్యక్రమాలు ఎన్ని వచ్చినా కూడా వారు వెనువెంటనే వారు సహకరించడం, వారికి కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అలాగే సహకరించాలని కోరుకుంటూ, ప్రధానంగా ఇప్పుడు మా అనిల్ కుమార్ యాదవ్ గారిని ఈ ఉత్సవ కమిటీ యొక్క 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈరోజు మరి కథ పూజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని మరి వచ్చేటువంటి భక్తుల గురించి మరి ఈ మీడియా ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటాయి. ఈరోజు కీర్తి శేషులు శంకరయ్య గారు ప్రారంభం చేసిన హైదరాబాద్ వినాయక ఉత్సవ కమిటీని మరి ఈ సంవత్సరం దాదాపు 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని 71 సంవత్సరంలో అడుగు పెట్టిన సమయంలో హైదరాబాద్ ముద్దుబిడ్డ మనందరి ప్రియతమ నాయకుడు నాగేందర్ అన్న గారి నాయకత్వంలో ఈ సంవత్సరం కూడా నాకు కానివ్వండి, అదేవిధంగా వచ్చేటువంటి మరి ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మేము మా అనిల్ కుమార్ యాదవ్ గారు, ఉత్సవ కమిటీ సభ్యులు రాజ్ కుమార్ గారు, రాజేందర్ గారు, అదేవిధంగా మాధురి గారు, కృష్ణ గారు, లక్ష్మణ్ యాదవ్ గారు, అశోక్ బాక్సర్ గారు, మహేందర్ బాబు గారు, మహేష్ యాదవ్ గారు, జ్వాల ప్రవీణ్ గారు, రవికాంత్ రెడ్డి గారు, మరి అందరి ఆధ్వర్యంలో ఇప్పుడు మీడియా ముందుకు తీసుకొస్తున్నాము. ఈసారి వచ్చేటువంటి ఈ వినాయకుడి యొక్క పేరు చెప్తా ఉన్నాను ఏంటండి, పంతులు గారికి రండి, తీసుకోండి. 5 సార్లు పెట్టండి. వివిధ కౌంటర్ల ద్వారా ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం కూడా ఈసారి చేయబోతున్నాము. ఈసారి చాలా మంది ఇంకా వాలంటీర్లు కూడా చాలా మంది వచ్చి మేము పనిచేస్తామంటున్నారు కాబట్టి ఈసారి ఇంకా చాలా ట్రెడిషనల్ గా చేయబోతున్నాం. థ్యాంక్ యూ. మరి నగర మేయర్ బెంగాల విజయలక్ష్మి గారు, రాజ్యసభ మెంబర్ అనిల్ కుమార్ యాదవ్ గారు, విజయరెడ్డి గారు, ఇక్కడ గణేష్ కమిటీ మెంబర్స్ మరి వారు మేడం ముందుకు రండి. మేయర్ గారు మేడం మరి పూజలో పాల్గొన్నందుకు